ప్రభుత్వ విధానాలు కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి తీవ్రంగా విమర్శించారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఏరియా కమిటీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సమావేశానికి సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ కార్మికులు శ్రమజీవులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వ విధానాలు కాలరాస్తున్నారని ఆరోపించారు. శ్రమజీవుల హక్కుల పరిరక్షణకు సమిష్టి ఉద్యమమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, పని దినాల సంఖ్య పెంచాలని, కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి అమలు చేయాలని, యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉపాధి విధానాలు రూపొందించాలని కోరారు. 18వ తేదీన ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభే నాందిగా ముందుకు వెళ్తా ఉన్నాం. మరి స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ దాని అనుబంధ సంఘాలైనటువంటి ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్, అలాగే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్న భారత స్వాతంత్రాన్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ హక్కుగా, ప్రజా సంపద మాత్రం ఉండాలని చెప్పేసి మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు పోరాటం చేసింది. అంతేకాక దున్నేవాడిదే భూమిని నిదానంతో ముందుకెళ్లి మరి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచినటువంటి ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి ఈ రోజున పాలకులు మరి ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విస్మరిస్తూ మరి ప్రజల సంపద, ప్రభుత్వ సంపద మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్గా అప్పచెప్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి పోరాటాలు, త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి యజమానులకి అనుకూలమైనటువంటి 4 కోళ్లు తీసుకొస్తున్నారు. అలాగే రైతాంగ 3 నల్ల చట్టాలను కూడా తీసుకొచ్చి రైతుల యొక్క పొట్టలు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం నేడు దేశంలో చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని కార్పొరేట్ పరం చేయకుండా, అంటే పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అన్ని వ్యవహారాలు ప్రభుత్వ అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీలో మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి మరి ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే సామాన్య మధ్యతరగతి విద్యార్థుల యొక్క భవిష్యత్తు చీకటమయమైపోతుంది. కాబట్టి ప్రైవేట్ పరంగా ఆపాలని చెప్పేసి ప్రజల సంపద ప్రజల వద్ద ఉండాలంటే ముఖ్యమైనటువంటి అంశాల్లో మెడికల్ కానీ, లేకపోతే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే విద్యుత్ కావచ్చు, ఇట్లాంటి అంశాలు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి కానీ ప్రైవేట్కి అప్పచెప్పకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా కార్మిక సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. ఈ సమ్మె చేయడానికి గల కారణాలు నాయకులందరూ చెప్పారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికాతో జరుపుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగ ప్రయోజనాలకి ఉరితాడు లాంటి ఒప్పందం అని చెప్పేసి ఈరోజు మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాలో పండించినటువంటి ఆహార ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులు, పాలు ఇవన్నీ కూడా మన ఇండియాకి సరఫరా చేసి మన దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, అలాగే పాడి పరిశ్రమ మీద ఆధారపడే రైతుల్ని నిర్వీర్యం చేయటం తప్పితే మరొకటి కాదు. మన దేశానికి అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకుంటే తప్పులేదు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వాటిని కూడా వీటిని ఉత్పత్తి చేసే రైతుల్ని ప్రయోజనాలను దెబ్బతీసే విధానంగా ఈరోజు ఈ ఒప్పందం ఉందని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కూడా ఈ 12వ తారీఖు జరిగే సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. మన రాష్ట్రంలో, దేశంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రచార ఆర్భాటానికి, ప్రకటనలకి, ఏదో తెలియని ప్రజల్ని ఒక మైకంలో ఉంచేటువంటి ఒక ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. రెండవది, రాష్ట్రంలో అనేక విషయాలుంటే తిరుపతి లడ్డును కేంద్రంగా చేసుకొని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి పనిగా పెట్టుకున్నారు తప్పితే ప్రజలకు మేలు చేసే పని ఏదీ చేయట్లేదు. అందుకని ఈ 2 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అట్లాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన వాగ్దానాలు బీసీలందరికీ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మొత్తానికి పెన్షన్ ఇస్తా అన్నాడు. బీసీ అయి ఉంటే 50 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. మహిళలకి
నెలకు 1500 రూపాయలు పెన్షన్ అన్నాడు. అట్లాగే రాష్ట్రం మొత్తం మీద ఇల్లు లేని పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు వస్తామని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాగ్దానాల్లో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆచరణలో మొదలు పెట్టలేదు. అందుకని ఈ ప్రభుత్వాలు ఇక నరేంద్ర మోడీ పని అయితే చెప్పనవసరం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు, కార్మికుల హక్కులు రద్దు చేస్తా ఉన్నాడు, మొత్తం ప్రైవేటీకరణ అదాని అంబానీల జపం చేస్తా ఉన్నాడు. అందుకని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక మీద సిపిఐ గళమెత్తుతూ అనేక పోరాటాలు చేయటానికి మరొకసారి శ్రీకారం చుడతా ఉంది. 100 సంవత్సరాల ముగింపు మహాసభని ఉత్సవాన్ని ఖమ్మంలో జనవరి 18న బ్రహ్మాండమైన లక్షల మంది కార్యకర్తలతో జరుపుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో చేసినటువంటి పోరాటాలు రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, విధంగా సామాన్య ప్రజల పక్షాన ప్రతి వాళ్ళకి దానికి ఉండడానికి ఇల్లు, చేసిన ఉద్యోగం విధంగా ఉండాలని నిజంతో దున్నేవాడికి భూమి ఉండాలని చెప్పి నిజంతో అనగారిన వర్గాలని రక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుపుకొని భవిష్యత్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2014 అధికారంలో వచ్చినాక మతోన్మాదంతో ఎటువంటి శిక్షలు ఇస్తుంది, పైన జరుగుతుంది పోరాటాలని మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మంచి వాతావరణంలో ఈ యొక్క బహిరంగ సభ జరుపుకుంది. చెప్పుకొని భవిష్యత్తు పోరాటాలని పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా 2014 అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సాధించినటువంటి 44 చట్టాలని 4 కోళ్లు చేసి కార్మికులకు శ్రమ దోపిడీ చేస్తూ ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకి కార్మిక శ్రమాన్ని దోచిపెట్టే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పి వీటిపైన నెల 12వ తారీఖున సార్వత్రిక పిలిపించింది. సార్వత్రిక జయప్రదం చేయాలి. అదేవిధంగా మెడికల్ మాఫియా ఈరోజు చూస్తున్నాం. మెడికల్ మాఫియా మెడికల్ షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మెడికల్ కంపెనీల దగ్గర దాకా అంతా మాఫియానే తయారయ్యేది. 10 పావలైతే ప్రజలపైన భారాలు వేల రూపంలో ఈరోజు ల్యాబుల్లో కానీ ఈ యొక్క విధానాలని పైన ప్రభుత్వాలు ఈ మెడికల్ మాఫియాని పోషిస్తూ ప్రజలపైన భారాలు మోపుతాయి. ఈ యొక్క మెడికల్ మాఫియా పైన కూడా పోరాటం చేయడానికి ఈ నెల 14వ తారీఖున వార్త పైన భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నుండి ప్రజల పక్షాన, సామాన్యుల పక్షాన, కార్మికుల పక్షాన ఉండి పోరాడి రైతుల సమస్యలపైన, వ్యవసాయ కూలీల పక్షాన ఉంది. పైగా జీరాంజీ అనే పథకం తెచ్చి ఈ పథకం వల్ల ఈరోజు ఈ దేశంలో ఈ పథకంలో అంతకుముందు గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉండేది. ఆ పథకంలో మార్పులు తెచ్చాము. దీనివల్ల భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి ప్రభుత్వాలే ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేస్తూ వ్యవసాయ కార్మికులని తప్పుదారిలో పట్టిస్తున్నటువంటి ఈ జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ నెల 12వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేస్తుందిగా కార్మిక వర్గానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ఉద్దేశించి గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాలతి గారిని మాట్లాడాల్సిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల ముగింపు సభని ఖమ్మంలో విజయవంతంగా నేర్చుకున్నాం. దాంట్లో మరి ప్రదర్శన బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. దాంట్లో రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఏర్పాటు చేసేటప్పుడు లక్ష్యాలతో ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాల సాధన కోసం పోరాటాలు కొనసాగించాలని దాంట్లో తీర్మానం చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా కార్మికుల సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెకు సంబంధించి ఏదైతే అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మరి 8 గంటలు పనిదినాన్ని మరి పోరాడి సాధించుకుంటే ఆ 8 గంటల్ని 12, 13 గంటలు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు వెళ్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించక ముందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అదే తీర్మానాన్ని చేసుకొని కేబినెట్ లో కూడా తీర్మానం చేసుకొని ముందుకెళ్తా ఉంది. దీన్ని మరి ఏఐటీసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే సిపిఐగా వారు చేసే పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు 12వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరగబోతా ఉంది. దీంట్లో మరి అన్ని రకాల కార్మికులు పాల్గొనడంతో పాటు ఈ నియోజకవర్గంలోని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పరులంతా కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి ఏదైతే మెడికల్ మాఫియా ఈ రోజు మరి ₹10 ఉన్న టాబ్లెట్లు కూడా ఈ రోజు ₹5, ₹10 అమ్ముతా ఉన్నారు. ఇంకొకటి హాస్పిటల్ సంబంధించి మరి హాస్పిటల్కి వెళ్ళగానే చేయబెట్టుకొని చూసే బదులు ముందు ఈసీజీలు, స్కానింగ్లు, మరి రకరకాల పేర్లతోటి జేబులన్నీ కూడా ఖాళీ చేస్తా ఉన్నారు. అవన్నీ కాకుండా
అసలు ఏ పట్టిక రేట్లకు సంబంధించి కూడా హాస్పిటల్కి వెళ్ళగానే ఏ రిపోర్ట్కి ఎంత అనేది కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ డిఎంహెచ్ఓ మరి తమాషా చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈ నెల 14న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీనివల్ల మరి ఏదైతే మరి చిన్నకారు సన్నకారు మరి వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఈ వైద్యానికి దూరం అవుతా ఉన్నారు. రెండో పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేటీకరణ చేయడం ద్వారా మేము ప్రజలకు అందాల్సిన వైద్యం అంతా కూడా ఖరీదు అవుతా ఉంది. ఇవాళ మెడికల్ ఒక స్టూడెంట్ మరి చదువు పూర్తి కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ కోట్లకి వడ్డీలతో కూడా వాళ్ళు వసూలు చేసుకునే ఆలోచన చేస్తారు తప్ప పేదలకి వైద్యం చేసే ఆలోచన ఉండదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించి రోడ్డు ఎక్కిన ఈ ప్రభుత్వం ఎన్నికల్లో మరి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి వెంటనే ఉపసంహరించుకోవాలని, పీపీపీ పద్ధతిని వెంటనే మానుకోవాలని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.